పరితపించు కాలం ముగిసినది. ఓకే, యానిమే న్యూస్ ఎపిసోడ్ 011కి అందరికీ స్వాగతం. అండ్ ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే వన్ పీస్ మాంగాకి సంబంధించి నెక్స్ట్ వీక్ బ్రేక్ ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ అయిన 1154 జూలై 13th రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ వీక్ 1153 రిలీజ్ అయింది. అలాగే యానిమే ఎపిసోడ్ 1134 కూడా. సో మిస్ అవ్వకుండా చాప్టర్ ని చదివేసి ఎపిసోడ్ ని చూసేయండి. ఇక వన్ పీస్ రీమేక్ విషయానికి వస్తే దీని యొక్క ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అప్పుడే 1.5 year అవుతుంది. అయితే దీని మీద పనిచేస్తున్న క్యారెక్టర్ డిజైనర్ అయిన కోజి ఆషినో గారు కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారం ది వన్ పీస్ రీమేక్ పై వర్క్ జరుగుతుంది, కానీ స్లోగా జరుగుతుంది. వన్ పీస్ ని రీమేక్ చేస్తున్న స్టూడియో వచ్చి విట్ స్టూడియో. ది వన్ పీస్ యానిమేకి సంబంధించిన సెట్ ఇమేజెస్ 2023లోనే రిలీజ్ చేశారు. క్వాలిటీ విషయానికి వస్తే ఎటువంటి కాంప్రమైజ్ లేదు. సో క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు కాబట్టి యానిమే రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇక నెట్ఫ్లిక్స్ తీస్తున్న వన్ పీస్ లైవ్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది నెక్స్ట్ ఇయర్ 2026 రిలీజ్ అవుతుంది. మేబీ ప్రిడిక్షన్స్ అండ్ లీక్స్ ప్రకారం ఇది ఆగస్ట్ నెలలో రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఈ లైవ్ యాక్షన్ సంబంధించి మనకి ఎంతో ఇష్టమైన టోనీ చాపర్ యొక్క ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. చాపర్ లుక్ విషయానికి వస్తే ఈ క్యారెక్టర్ సంబంధించిన CGI వర్క్ ఓడా సెన్సైకి నచ్చినప్పుడే కన్ఫర్మ్ చేశారంట. ఇది విన్నప్పుడు నెట్ఫ్లిక్స్ వన్ పీస్ లైవ్ యాక్షన్ పై ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో తెలుస్తుంది. ఈ అప్డేట్స్ లో మీరు దేనికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఇది మీరు ఎప్పుడైనా ఊహించారో ప్రేమను తెలిపితే కూడా వరల్డ్ రికార్డ్ కొట్టొచ్చని? కానీ ఇది నిజంగా జరిగింది. ది 100 గర్ల్ ఫ్రెండ్స్ హూ రియల్లీ లవ్ యూ. ఈ యానిమే యొక్క సీజన్ 2ని ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ యానిమేలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ లవ్ స్పీచ్ కే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. మీరు ఆ లవ్ స్పీచ్ చూడాలనుకుంటే సీజన్ 2 24 ఎపిసోడ్ లాస్ట్ లో ఉంటుంది. ఎవరికైనా ఈ రేంజ్ లో ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా పడుతుంది కింద. ఈ యానిమే మొత్తం 2 seasons 24 ఎపిసోడ్స్. చూడాలనుకుంటే చూడండి, చేయాలనుకుంటే చేయండి. ప్రపోజ్ ఈ లవ్ స్పీచ్ వాయిస్ యాక్టర్ వాటెరో కాటో, ఈయనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని గెలుచుకుంటా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? సో ఈ యానిమేని ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడెప్పుడంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ యానిమే యొక్క ఇన్ఫర్మేషన్ త్వరలో రాబోతుంది. అదే మన అందరికీ ఎంతో ఇష్టమైన బ్లాక్ క్లోవర్. ఈ యానిమేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జూలై 7th రివీల్ అవుతుంది. ఇది అఫీషియల్లీ షోనన్ జంప్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జూలై 7th తెలిసింది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయండి. మేబీ సీజన్ 5 గురించి అయినా అయి ఉండొచ్చు, లేదా అదర్ అప్డేట్స్ ఏమన్నా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ని చూసుకుంటే బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్ ఫైనల్ పార్ట్ కి సంబంధించి కీ విజువల్స్ ని అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ ని జూలై 5th రివీల్ చేయబోతున్నారు. సో బ్లీచ్ కి సంబంధించి పోస్టర్స్ లేదా ప్రమోషనల్ వీడియో ఏదో ఒకటి లాంచ్ చేయొచ్చు. బ్లీచ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జూలై 5th తెలుస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయడమే. ఇక నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ పార్ట్ 1 కి సంబంధించి ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది. ఇంకెవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఈ మూవీ ముందుగా జపాన్ లో జూలై 18th రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా అయితే సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుంది. మన కంట్రీలో కూడా అదే డేట్ రిలీజ్ అవుతుంది. ఇది మోస్ట్లీ 3 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. జపనీస్, హిందీ, ఇంగ్లీష్. తెలుగు రాదా అంటే మేబీ క్రంచీ రోల్ తర్వాత డబ్ చేయొచ్చు. ముందుగానే జపాన్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి మేబీ పైరసీ కూడా వచ్చేయచ్చు. సో ముందుగా ఇక్కడ చూసి తర్వాత థియేటర్ కి వెళ్దాం. ఇక నెక్స్ట్ ని చూసుకుంటే మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2 కి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది. రిలీజ్ డేట్ చూసుకుంటే జూలై 5th. ఇంకా 5 days మాత్రమే ఉంది. ఇంకా ఎవరైనా సీజన్ 1 చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. 12 episodes మాత్రమే. సీజన్ 1 వచ్చి తెలుగు డబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సీజన్ 2 కూడా మేబీ 2 weeks లో అలాగా తీసుకురావచ్చు. 12 episodes కాబట్టి 1 day లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే డండన్ సీజన్ 2 జూలై 4th రిలీజ్ అవుతుంది. దీని సీజన్ 1 కూడా 12 episodes మాత్రమే 1 day లో కంప్లీట్ అయిపోతుంది. తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే సూపర్. నేను చూడలేదు అనుకోండి. అంటే ఇక నెక్స్ట్ ని చూసుకుంటే బొరుటో 2 బ్లూ ఓటెక్స్ చాప్టర్ 24 జూలై 17th రిలీజ్ అవుతుంది. ఇప్పటికి మాంగా 23 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకుంది. మాంగాని ఎక్కడ చదవాలని చూస్తున్నట్టయితే ఇది మాంగా ప్లస్ లో అవైలబుల్ గా ఉంది. దీనికి సంబంధించిన యాప్ కూడా ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నో యాడ్స్. ఫస్ట్ టైం మాంగా చదివే వాళ్ళైతే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి చదవండి. మన సైడ్ చూసుకుంటే కామిక్స్ ఆర్ బుక్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కు ఉంటాయి. బట్ మాంగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కు ఉంటుంది. సో నేను చెప్పేది మనం కూర్చుని చదివే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే బుక్ సైడ్ కి అయితే ఇది రివర్స్ లో ఉంటుంది. సో దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. అందరూ ఎదగాలి, అందరూ చదవాలి. సారీ ఫర్ లాంగ్ లేట్. సో లాంగ్ కదా. See you soon, my lovely pujmunch.